ఎలా ఉందన్న సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందన్న? అన్న చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. నేనైతే చాలాసేపు నవ్విన చచ్చిపోయిన అంత కామెడీ. అసలు నేను అనుకున్నా ఏంది ఇంత కామెడీ పెట్టారు. ఫస్ట్ హాఫ్ అసలు చేయలేక నిల్చలేదు అన్న. అసలు అట్టనే చూస్తూనే ఉన్నా చాలా కామెడీ. ఒక చెప్తాను గోదావరి గట్టి సాంగ్ ఉంది చూడు, ఆ సాంగ్ అబ్బా దిల్ ఖుష్ అయింది నాకు, చాలా బాగుంది. మన వెంకీ మామ సాంగ్ వాడు అది కూడా చాలా బాగుంది అని అనుకున్నా. అల్లు రావుపూడి ఏం మొత్తం కామెడీ చేస్తుండు. సెకండ్ హాఫ్ ఏమన్నా తగ్గుదాం కానీ లాస్ట్ 20 minutes అసలు సినిమా కంటెంట్ చూపించారు. అది చాలా బాగుంటుంది అన్న. అంటే ఒక ఫైట్ సీన్స్ కూడా చాలా కామెడీ తమ్ముతుంటారు అన్నమాట. చిన్న చిన్న కామెడీగా ఒక డైలాగ్ వాడారు. అమ్మో మామూలు క్రేజ్ లేదు. ప్రతి సినిమా ముందు టీజర్ ఉంటుంది, ప్రతి అబ్బాయి లైఫ్లో ఒక లవర్ ఉంటుంది అన్న డైలాగు. చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతిలో మంచి మాస్ హిట్ కొట్టాలని కోరుకుంటాను. అంటే సంక్రాంతికి వస్తే సినిమా హిట్ కొడుతుంది, అదే విన్నర్ అన్న. నిన్న మొన్న గేమ్ చేంజ్ చూసిన, నిన్న మన డాక్ మహారాజ్ చూసిన. కానీ డాక్ మహారాజ్ కన్నా కూడా ఒక రెట్టు మెట్లు ఎక్కువ ఉంటుంది సంక్రాంతికి వస్తే సినిమా. చాలా మంది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఒక జాతిరత్నాలు, ఒక ప్రేమలో మించిన స్టోరీ ఉంది. వెంకీ మామ ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అన్న. చాలా బాగుంటుంది. ఇట్లాంటి చేయాలి, ఇంకా ఇట్లాంటి కంటిన్యూ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా సెట్ చాలా చాలా మంచి కమర్షియల్ హిట్ కొట్టాలి. డాకు మహారాజ్ చాలా బాగా నచ్చింది. సంక్రాంతి వస్తే ఇంకా బాగా నచ్చింది. ఫ్లాప్ అంటే మనకి గేమ్ చేంజర్ చెప్పొచ్చు అన్న. ఎక్స్తో ఎట్లా జరిగింది ఇంట్లో సీన్స్ అన్న. ఒక సీన్ ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. రొమాంటిక్ సీన్ పెట్టారు మీనాక్షి చౌదరితోనే. అసలు నేను ఊహించలేదు అంత చాలా కామెడీ నడిస్తారు. అంటే పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకున్న, పెళ్లి విడిపోయిన వాళ్ళు అందరికీ బాగా వర్తిస్తుంది. అంటే మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో కనిపించి ఆ టైప్ ఆఫ్ జోనర్ కనిపించింది, ఆ టైప్ ఆఫ్ మేనేజ్ కనిపిస్తుంది. కానీ వెంకీ మామ యొక్క కామెడీ సెన్స్ ఉంటుంది, క్యాచ్ చేయలేకపోతాం అన్నమాట. అసలు నవ్వుతూనే ఉంటామన్న. అంత కామెడీ జనరేట్ చేశాడు. మన క్యాష్ అందు డైరెక్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. కానీ అనిల్ రావుపూడి యొక్క మార్క్ కనిపిస్తుంది నాకైతే. లాస్ట్ ఇయర్ ఫ్లాప్ అయింది కదా, ఇది 100% మంచి హిట్ కొడతాను. ఎందుకంటే ఫ్యామిలీ ఆర్టిస్ట్ బాగా సంబంధించిన ఎలిమెంట్స్ సినిమాలు బాగా పెట్టారు. అలాంటి ఎలిమెంట్స్ ప్రతి బాగా అనేది నవ్వుతూనే ఉంటాం అన్న. సినిమా స్టార్టింగ్ నవ్వుతుంటాం, బయటకు వస్తూనే నవ్వుతుంటాం. ఆ క్లైమాక్స్ కూడా ఎంత సింపుల్గా చిన్న కాన్సెప్ట్ కానీ చాలా కామెడీ జనరేట్ చేస్తారు. చాలా బాగా చాలా బాగుంటుంది. నాకు మెయిన్గా గోదావరి గట్టు సాంగ్ బాగా నచ్చింది. మన వెంకీ మామ వాడే సాంగ్ అది కూడా క్లైమాక్స్ వదిలేరు, అది కూడా చాలా బాగా నచ్చింది అన్న. వచ్చినట్టుగా సావచ్చు కదా.